హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకర్స్ వరల్డ్. నోటికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ గుడ్డు బంగాళదుంప పులుసు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గుడ్డు బంగాళదుంపని బాయిల్ చేసేసి పీల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే పసుపు, ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి అవి మెత్తబడిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టు కారం కూడా వేసి మగ్గనివ్వాలి. ఇలా వేయించుకున్న మిశ్రమంలో కోడిగుడ్డు బంగాళదుంప వేసేసుకొని ఇక్కడ మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చింతపండు రసంని ముక్కలు మునిగే అంతవరకు పోసేసి గ్రేవీ అంతా చిక్కబడే అంతవరకు ఉంచి పైన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు బంగాళదుంప పులుసు రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.